హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మ ఏం చేస్తుందని చూడడానికి. నేను వచ్చే టైంకే మా అమ్మ ఉల్లిపాయలు బిర్యానీకి ప్రిపేర్ చేస్తుంది అన్నది. ఏమేమి కావాలమ్మా బిర్యానీలోకి అంటే, అదిగోండి అక్కడ కట్ చేసింది కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, నెక్స్ట్ క్యారెట్, టమాటో, గ్రీన్ పీస్, ఇవన్నీ. అందులోకి పొయ్యి మీద అన్నం చూడమ్మా బాగా పొంగిపోతుంది అంటే అన్నం కూడా చూశాను. అమ్మ బిర్యానీ చేస్తుంది కదా, మీకు కూడా దేనికైనా పనికి వస్తుందని నేనైతే వీడియో తీశాను. ఒక పక్కన మటను, ఒక పక్కన బిర్యానీ వండుతుంది. బిర్యానీలోకి ఫస్ట్ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసింది. మటన్లో కూడా 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసింది. చూడండి, మనకి బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ వేసింది. ఆకు, నెక్స్ట్ లవంగాలు, చెక్క, అవన్నీ వేసిన తర్వాత మనం ఏమైతే కట్ చేసుకున్నామో ఆనియన్ అండ్ చిల్లీ, క్యారెట్, ఇవన్నీ వేసింది. వేసి బాగా మిక్స్ చేసుకుంది. మిక్స్ చేసుకున్న తర్వాత మా అమ్మ ఆకులు మర్చిపోయింది. బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, మర్చిపోతే మళ్ళీ దానిపైన వేసేసింది. బాగా మిక్స్ చేసింది. మిక్స్ చేసిన తర్వాత అంతలోకి మటన్, నేను చెప్పాను కదా, మటన్లో కూడా ఆనియన్స్ అండ్ చిల్లీ వేసి బాగా మిక్స్ చేసింది. అది కూడా ఈ బిర్యానీ అప్పుడప్పుడు అలా అటు ఇటు కలుపుతూ ఉంది. ఎందుకంటే కిందన మాడిపోతుంది కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలి. ఒక పక్కన మటన్ కూడా ఎలా ఉందో చూసుకోవాలి కదా. పక్కన 2 కుక్కర్లు అయితే పెట్టేసింది. అదిగోండి, బిర్యానీలోకి మిల్లి మేకర్లు కావాలంటే కొంచెం ఆయిల్ బాగా బాయిల్ చేసుకొని అందులో మిల్లి మేకర్లు పెట్టేసి కొంచెం కొద్దిసేపు పైన ప్లేట్ పెట్టేసుకున్నాం అనుకో, అది బాగా మగ్గుతుంది. అంతలోకి బిర్యానీలో టమాటాలు ఉంటే ఆ టమాటాలు కూడా వేసి బాగా మిక్సప్ అయితే చేసింది. ఈ మిక్స్ చేసే టైంలోని మా చెల్లెళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ అబ్బాయి అయితే నేను కెమెరా పట్టుకోగానే నా వైపే చూసేవాడు. అక్కడ లైట్ ఫ్లాష్ అవుతుంది, అందువల్ల మా చెల్లి వెంటనే ఫోన్ వైపు చూసుకొని హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. వీడు మాత్రం నా వైపే చూస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని. అంతలోకి నేను మిల్ మేకర్లు చెప్పాను కదా, ఈ మటన్ ఎంతవరకు వచ్చింది అండ్ బిర్యానీ ఎంతవరకు వచ్చిందని మా మిక్స్ చేయడానికి అయితే వచ్చేసింది. తర్వాత మసాలాకి ప్రిపేర్ చేసుకుంది. అల్లం, ఎల్లుల్లిపాయ అండ్ బిర్యానీ సామాన్లు అన్నీ వేసి ఇక్కడైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంది. మిల్ మేకర్లు మనం ఆయిల్ వాటర్లో వేసాం కదా, దాన్ని బాగా పిండేసి పక్కకైతే తీసేసుకుంది. మిల్ మేకర్లు కూడా బిర్యానీలోని వేసేసింది. ఆ కుక్కర్లోని బాగా మిక్స్ అయితే చేసింది. మిక్స్ చేసి మళ్ళీ ప్లేట్ అయితే పెట్టింది. అంతలోకి మా చిన్నోడు ఏం చేస్తున్నాడా అని చూస్తే చూడండి ఎలా పాకుతున్నాడు. అప్పుడు వీడికి పాకడం కూడా వచ్చింది. ఎంత ఫాస్ట్గా పాకుతాడంటే అన్నీ తీసేస్తున్నాడు. వాళ్ళ అమ్మ అయితే చక్కగా మంచం మీద కూర్చొని హ్యాపీగా ఇస్మర్ జోడి చూస్తుంది. ఎంతైనా అమ్మగారి ఇంటికి వస్తే ఎక్కలేని సుఖమంతా వచ్చేస్తుంది కదా. అందుకే అంటారేమో అమ్మగారి ఇల్లు అత్తగారి ఇల్లు ఎప్పుడు ఒకటి అవ్వదు అని. అంతలోకి మా అమ్మ మటన్ కర్రీకి మటన్ వేసేసింది. బాగా మిక్సప్ అయితే చేస్తుంది. మనం ఎంతైతే బాగా మిక్స్ చేస్తామో అంత బాగుంటుంది మటన్ కర్రీ కూడా. అందులోకి బిర్యానీ కూడా పక్కన ఉంది కదా, బాగా మిక్స్ చేస్తుంది. మనం ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి. అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నామనుకో ఈ బిర్యానీ అన్నది మాడిపోతూ ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు వస్తూ కలుపుకుంటూ ఉండాలి. అండ్ మటన్ కూడా కలుపుతూ కూడా ఉండాలి. 2 ఒకేసారి మేము చేస్తాం కదా, అందుకనే 2 వైపులు మనం చూస్తూ ఉండాలి. అండ్ గ్రీన్ పీస్ అన్నాను కదా, బిర్యానీలోకి గ్రీన్ పీస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రీన్ పీస్ అయిపోయిన తర్వాత ఒక పావు గంట పోయిన తర్వాత మనం చెప్పాను కదండి ఫస్ట్ మసాలా మేము ప్రిపేర్ చేసుకున్నామని, అది కొంచెం వేసుకోవాలి. మిగతా కొంచెం మటన్ కర్రీలోకి ఆ మసాలా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే ఇంకా గరం మసాలా అవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మేము బిర్యానీ సామాన్లు కూడా అందులోనే వేసేస్తాం. మసాలాలోని కొంచెం నెయ్యి వేసుకోండి, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అందుకని మా అమ్మ కూడా కొంచెం నెయ్యి అయితే వేసుకుంది. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంతైనా మా అమ్మ వంటలు అయితే చాలా బాగా చేస్తుంది. అందులోకి మా చెల్లి ఏం చేస్తుందంటే ఆ ఇస్మార్ట్ జోడీలో అలా ములిగిపోయింది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాం బిర్యానీలోని. తర్వాత ఏముంది, బాగా మిక్స్ చేస్తాం. అది కామనే కదా, ఎందుకంటే కిందన అడుగంటుకుపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. తర్వాత మనం మేమైతే 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాము. ఆ బియ్యం కూడా అందులో వేసేసాము. బాగా మిక్స్ చేసుకోవాలి.
అదిగోండి నేను చూపిస్తున్నాను కదా, అలా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేస్తేనే ఆ మసాలాలు కూడా బియ్యానికి బాగా పడతాయి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మేమైతే 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాము. దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మిక్సప్ చేసుకోవాలి. ఏదైనా 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. మేమైతే 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బిర్యానీలోకి వేసుకొని టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. దాని తర్వాత కుక్కర్ పెట్టేసుకోవడమే. కుక్కర్ 3 విజిల్స్కి కుక్కర్ చూసుకోవాలి. 3 విజిల్స్ కంప్లీట్ అయిపోతే మన బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. అంతలోకి మటన్ కర్రీ ఎంతవరకు వచ్చింది అని మా అమ్మ చూసింది. మటన్ కర్రీ అయితే బాగా డ్రైగా ఉంది. కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు బాగా మిక్సప్ చేసుకోవాలి. బాగా తేలిన తర్వాత మనం తయారు చేసుకుని ఇందాక మసాలా ఇందులో కూడా వేసేసాం. బాగా మిక్స్ చేసుకున్నాం మటన్ కర్రీ కూడా. తర్వాత టమాటాలు, కొంచెం 4 పచ్చిమిరకాయలు బిర్యానీలో ఉండిపోతే అవి కూడా ఇందులో వేసేసి బాగా మిక్సప్ చేసేసుకున్నాం. మా అమ్మ ఎలా అయినా వంటలు ఎంత బాగా చేస్తుందో. అందులో 4 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాము, కొంచెం ఉప్పు వేసుకున్నాము, అంటే టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకున్నాం. అది కామనే కదా, మనం ఏ వేసుకున్నా మిక్స్ చేసుకున్నది కామన్. దాని తర్వాత పైన పెట్టాము. అంతలోకి బిర్యానీ ఉడికే టైంకి మనకి స్నాక్స్గా గవ్వలైతే ఇచ్చారు. అదైతే ఎంత గట్టిగా ఉన్నాయో ఆ గవ్వలైతే. దానికైతే 5కి రేటింగ్ నేను 2 అయితే ఇస్తాను. అంతలోకి మనకి మటన్ ఎలా ఉంది, బిర్యానీ ఎలా ఉంది అని చూడడానికి అయితే వచ్చాను. మటన్ అయితే కొంచెం ఆయిల్ పైకి తేలినట్టుంది, అందుకని కొంచెం కొత్తిమీర ఇంట్లో ఉంటే వేసుకున్నాము. వేసుకొని మిక్సీలో లాస్ట్లో కొంచెం వాటర్ కూడా మటన్లో అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. అంతలోకి మనకి ఫస్ట్ విజిల్ అయితే బిర్యానీకి వచ్చింది. ఇంకా 2 విజిల్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఒక లోటా నీళ్ళు అయితే వేసుకున్నాము. ఒక 1/2 kg మటన్కి లోటా వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనమైతే కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాము. దీనికి ఒక 5 విజిల్స్ పెడితే బాగా మెత్తగా ఉడుకుతుంది. మా అమ్మ స్నాక్స్గా మాకు మొక్కజొన్నలు అయితే ఉడకబెట్టింది. వీళ్ళందరూ ఈ పిల్లోడిని చూసి ఆడుకుంటున్నారు. వీడు బాగా ఆడతాడు, చాలా యాక్టివ్. మా విన్నుగాడైతే సెర్లాక్ తినిపిస్తుంది మమ్మీ. ఇది తీగా ఉండడం వల్ల ఏటో కానీ తింటాడు. ఒక్కొక్కసారి అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తాడు తినడానికి కూడా. కానీ పిల్లల్లో చాలా యాక్టివ్ అంటే మా విన్నుయే. అంతలోకి బిర్యానీ 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయి బిర్యానీ ఎలా ఉందని చూస్తే చాలా అంటే చాలా బాగుంది. బిర్యానీ కలర్ స్ట్రక్చర్ అయినా బిర్యానీ అయినా చాలా అంటే చాలా బాగుంది. వెజ్ బిర్యానీ చేసుకున్నాం మేమైతే. అదిగోండి బిర్యానీ అయితే ఇలా ఉంది. మొక్కజొన్నలు కూడా బాగా ఉడికిపోయాయి. దాని తర్వాత మా విన్నుగాడికి ఇది క్యాప్ పడిపోకుండా ఉండడానికి హెల్మెట్ మనకి ఎలా ఉంటుందో వాడికి అలాగా హెడ్కి అదిగోండి అలా పెట్టామనుకో వాడు ఎన్నిసార్లు పడినా బుర్రకి ఏమీ తగలవు. ఇలాంటివన్నీ కొత్తవన్నీ వీళ్ళ దగ్గర చూడొచ్చు, పిల్లడికి కావాల్సినవన్నీ. అంతలోకి మటన్ కర్రీ కూడా విజిల్స్ వచ్చాయి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఉంది కర్రీ కూడా. చూడండి ఎంత బాగా సాఫ్టీగా ఉడికిందో మటన్ అయితే. ఇందాక చెప్పాను కదా రైస్ అవన్నీ ఉడికిపోయి రైస్ కూడా పక్కన పెట్టేస్తాము. అప్పటికే 12:30 అలా అయిపోయింది. అందుకనే మేము కుక్ చేసినవన్నీ పక్కన అయితే పెట్టేసాము. ఏమేమి వండామంటే ఆ రోజు బిర్యానీ, మటన్ కర్రీ, చారు, అన్నం, కచంబర్ ఇవన్నీ మనకి కామన్గా ఉంటాయి కదా. అవన్నీ అయితే వండేసి చక్కగా హ్యాపీగా ఇంట్లో అందరం చక్కగా తినేసాము. దాని తర్వాత మా ఆయన వచ్చాడు. మా ఆయనకి కూడా పెట్టాను. మాయా బిర్యానీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. నిజం చెప్పు అంటే లేదు నువ్వు వీడియో కోసం చెప్తున్నావు అని అడిగాను. లేదు చాలా బాగుంది బిర్యానీ అని చెప్పాడు. ఇక్కడితో నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కంపల్సరీ ఆ వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. నా ఛానల్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్.